పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సూచన మేరకు పట్టణ సీఏ ఆధ్వర్యంలో వినకొండలో మహిళల హక్కులు భద్రత చట్టాలపై అవగాహన ర్యాలీ రానున్న మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళల హక్కులు మరియు భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఏ బి ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గీతాంజలి స్కూల్ విద్యార్థులు సిబ్బందితో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. మార్చి 8వ తేదీ వరకు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో అవగాహన ర్యాలీ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. అనంతరం గీతాంజలి స్కూల్లో స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ కిషోర్ కృష్ణవేణి ఆధ్వర్యం నిర్వహించిన అవగాహన సదస్సులో సిఐ బి ప్రభాకర్ తో పాటు ఎస్ఐలు ఆర్ ఉదయలక్ష్మి, పుల్లారావు, నగేష్ పాల్ మహిళల భద్రత చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారము మరియు మా డీజీ గారి యొక్క ఆదేశాల ప్రకారము రేపు అనగా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అంటే 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళల యొక్క ఎంపవర్మెంట్ మీద ఏపీ స్టేట్ పోలీసు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మొత్తం మహిళలతోటి ఒక ర్యాలీగా తీసి వాళ్ళ యొక్క హక్కులు, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ గురించి, వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేదాని నిమిత్తము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇది అయిపోయిన తర్వాత కూడా ఎక్కడైతే మన గీతాంజలి స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తామో వాళ్ళకి యొక్క మహిళల గురించి, చట్టాల గురించి, వాళ్ళ యొక్క హక్కుల గురించి, వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం మొత్తగా తెలుసుకోవాల్సింది అంటే సమాజానికి, మన సమాజం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా స్త్రీయే ముఖ్యం. స్త్రీ అనే వ్యక్తి అనే లేకపోతే ఈ సృష్టి లేదు. కాబట్టి మనం అందరం కూడా మన యొక్క స్త్రీలను గౌరవించాలి. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా లేదా పక్కింటి ఆడపిల్లలు ఉన్నా మన యొక్క చెల్లిగానో, అక్కగానో, తల్లిగానో గౌరవిస్తే ఈ సమాజంలో స్త్రీల మీద ఎటువంటి అఘాయిత్యాలు కానీ, నేరాలు కానీ జరగదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా స్త్రీలను మనకు తోబుట్టుగానే భావించి చేయాలి. అదేవిధంగా మా డిపార్ట్మెంటు, మా డీజీ గారు ఆపరేషన్ చిన్నారి తల్లి అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు. దానిలో భాగంగా చైల్డ్ యొక్క అబ్యూజ్ అయ్యే దాని గురించి, దాని సెక్సువల్ అబ్యూస్ జరిగే దాని మీద, మరి ఏమైనా నేరాలు అలాంటివి జరిగింటే ఇమీడియట్గా వాటిని దోషులను శిక్షించి వాళ్ళ మీద శిక్షలు పడే విధంగా చట్టం చేయడం కోసం స్పీడ్గా ట్రయల్ జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అవన్నీ కూడా మేము చేస్తాము. అలాగే వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే వినుకొండ టౌన్లో కానీ, అలాగే మండల పరిధిలో కానీ, గ్రామాల్లో కానీ ఎవరికైనా కానీ స్త్రీలకు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమీడియట్గా ఎనీ టైం మేము రెస్పాండ్ అవుతాము. వాళ్ళ యొక్క హక్కులు రక్షించడానికి మేము ఎల్లవేళలా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి రేపు 8వ తేదీ జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.